హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పీజీ సెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో ఎవరైతే ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ అండ్ ఎంఫార్మసీకి సంబంధించి అడ్మిషన్లు కోరుకుంటున్నారో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీల్లో, వాళ్ళకి సంబంధించి ఈ కౌన్సిలింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈరోజు పేపర్లో అయితే ఒక ప్రకటన అయితే వచ్చిందనమాట నోటిఫికేషన్కి సంబంధించి, రిజిస్ట్రేషన్కి సంబంధించి. సో ఈ పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తాను. అందుకనే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎడ్యుకేషన్ సంబంధించి మంచి కంటెంట్ అయితే మీకైతే అందించడానికి ట్రై చేస్తాను. సో కౌన్సిలింగ్కి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అయితే చూసుకుందాం. సో పీజీ సెట్ అనేది 2 విడతలు అయితే జరుగుతుందన్నమాట. ఫేజ్ 1, ఫేజ్ 2. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూలై 30 నుంచి ఆగస్టు 9 వరకు అయితే జరుగుతుందన్నమాట ఫస్ట్ ఫేజ్. సో మీరైతే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీరైతే ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట వెబ్సైట్లో. సో తర్వాత ధ్రువపత్రాలు అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. ఇది ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి జూలై 30 నుంచి జూలై 9 ఆగస్టు 9 వరకు. ఈ డేట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ వెబ్ ఆప్షన్లు, ధ్రువపత్రాలు పరిశీలన అయిపోయిన తర్వాత మీరంతా ఓకే అయిన తర్వాత వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవాలన్నమాట. వెబ్ ఆప్షన్లు డేట్ 2 డేస్ ఇచ్చాడనమాట. ఆగస్టు 12, ఆగస్టు 13. ఈ 2 రోజుల్లో మీరైతే వెబ్ ఆప్షన్లు అయితే నమోదు చేసుకోవాలి ఫస్ట్ ఫేజ్కి. అలానే సీట్ల కేటాయింపు, ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు వచ్చేసరికి ఆగస్టు 17 అయితే సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది. ఎవరెవరికి ఏ కాలేజీలో ఎక్కడెక్కడ సీట్లు వచ్చాయి అనేది అయితే ఆగస్టు 17 అయితే తెలుస్తుంది అనమాట. అలానే ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఆగస్టు 18 నుంచి ఆగస్టు 21 వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫేజ్కి. అంటే మీ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు మీ జాయినింగ్ ఆర్డర్ తీసుకొని మీకు అలర్ట్ అయిన కాలేజీలోకి వెళ్తే మీరైతే ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. రెండో ఫేజ్కి సంబంధించి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ రాలేదో, లేకుంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైనా ప్రాబ్లం వల్ల ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాలేదో, సో సెకండ్ ఫేజ్ అయితే వాళ్ళ కోసం ఉందన్నమాట. సెకండ్ ఫేజ్కి వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్టు 20 నుంచి ఆగస్టు 23 వరకు అయితే 3 డేస్ అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత వెబ్ ఆప్షన్లు అనమాట. ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో సెకండ్ ఫేజ్ది, దాని తర్వాత సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు వచ్చేసి ఆగస్టు 25, 26 2 రోజులు అయితే ఇచ్చారనమాట. ఆగస్టు 25, 26 వెబ్ ఆప్షన్లు అయితే నమోదు చేసుకోవాలి. మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకున్నారు, ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నారు అని అయితే మీరు చాయిస్ అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత సీట్ల కేటాయింపు అనేది అయితే సీట్ అలాట్మెంట్ అయితే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఆగస్టు 30 అయితే జరుగుతుందన్నమాట సీట్ అలాట్మెంట్. సో ఈ సీట్ అలాట్మెంట్లో మీరు ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ట్యూషన్ ఫీజు సెకండ్ ఫేజ్లో ఎక్కడైతే కాలేజీ అలాట్ అయిందో అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని కాలేజీకి వెళ్తే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే మీరు మీకు కేటాయించిన కాలేజీలో అయితే మీరు ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి. సో ఇదనమాట తెలంగాణ పీజీ సెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్. ఈ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎంటెక్, ఎంఈ అండ్ ఎంఫార్మసీకి సంబంధించి అడ్మిషన్లు కోరుకుంటున్నారో వాళ్ళైతే ఈ డేట్లను అయితే మిస్ అవ్వద్దు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలని చెప్పేసి అయితే పీజీ సెట్ కోసం ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. సో అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి కంటెంట్ అయితే మీ అందరికీ అందిస్తూ ఉంటాను.